శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. శ్రీ యూట్యూబ్ అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయం. అయ్యగారు, మా జాతకంలో పిశాచ యోగం ఉందంట, అది ఏంటిది, ఎవరో చెప్పిండ్రు మాకు అని నా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. ఈ పిశాచ యోగం ఇట్టి అనేది ఒక వీడియోనే పెడదాము అని చెప్పి నేను ఇక పిశాచ యోగాన్ని కొంతవరకు, చాలా ఉన్నది దాంట్లో, నేను ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలోనే మీకు సింపుల్గా చెప్తాను. ఇంకా ఎక్కువ కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. అయితే దీనివల్ల ఏమిటయా నష్టాలంటే, గత జన్మలో మనము ఎవరైనా మనది మనమే పోయిన జన్మలో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల యొక్క బ్యాలెన్స్ షీటు ఏప్రిల్ 1వ తారీఖు నాడు మార్చి 31 వరకు చేసినటువంటి అప్పులు కానీ, లాభాలు కానీ, వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఏ విధంగానైతే ఏప్రిల్ 1వ తారీఖు నాడు మనం B/F అని ఒకటి రాసుకుంటాం. ఫలానా వాడికి 100 రూపాయలు ఇవ్వాలి, ఫలానా వాడు మనకి 50 రూపాయలు ఇవ్వాలి, మొత్తం కలిపి 150 రూపాయలని మనం ఏ విధంగానైతే అకౌంట్స్లోకి ఫార్వర్డ్ చేసుకుంటామో, అదే ప్రకారంగా పోయిన జన్మలో మనము చేసుకున్నటువంటి, తెలియకుండా తెలిసి ఏవైనప్పటికీ దాని యొక్క బ్యాలెన్స్ షీట్ ఈ జన్మలో మనం అనుభవించడం తప్పదు. కనుక అది ఏమిటి అని అంటే, ఎటువంటివి అవి కూడా గత జన్మలో మనం ఎవరినైనా తెలిసి తెలియక బాధలు కలిగించినప్పటికీ, ఎవరినైనా కష్టపెట్టినను, అశుభకర్మలు చేసినను, కుకర్మలు చేయడం వల్ల, పాపకర్మములు చేయుట వల్ల తల్లిదండ్రుల ముందు వారి సంతానాన్ని హతమార్చినను, అంటే చంపేస్తూ ఉంటాం. తన సుఖాల కొరకు ఎదుటివారిని అన్యాయంగా, పెద్దవారిని అంటే పెద్దవాళ్ళని కూడా కష్టపెట్టినను, నీ సుఖం కోసం నీ పెద్దవాళ్ళని, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా కష్టాలు కనుక పెట్టినట్టున్నా, ఈ దోషాలు వచ్చే జన్మలో మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ పోయిన జన్మలో చేసుకున్నది ఈ జన్మలో అనుభవించవలసిందే, ఈ జన్మలో చేసుకుంటే వచ్చే జన్మలో అనుభవించవలసిందే. జాతకాన్ని బట్టి ఇది ఎలా తెలుసుకోవాలి, దానికి సంబంధించిన గ్రహాలు ఎవరు అనే విషయాన్ని చెప్పుకుందాం. జాతకుడికి ఎటువంటి కష్టాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది, ఇబ్బందులు ఈ జన్మలో కలుగుతాయి, ఈ విషయాన్ని తెలుసుకుందాం. మీ జాతక చక్రంలో జనరల్గా అంటే ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే సిజరియన్ టైమ్స్ తీసుకుంటున్నారు. నేను చెప్పడం లేదు, కానీ మామూలుగా సిజరియన్ టైము, మంచి రోజు, ఇవన్నీ చూసుకొని చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి అయితే జాతకాలు సరిగ్గా మనకు అవగాహనలోకి రావడం లేదు. అంతకుముందు పుట్టినటువంటి జాతకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా మనకి యొక్క ఫలితాలు మనకు బయటపడుతూ ఉన్నాయి. అదేమిటి అని అంటే, జన్మ సమయానికి జాతకుని యొక్క జాతక చక్రంలో రాహువు, శని ఈ 2 గ్రహాలు గనక కలిసి ఉన్నట్టయితే 100% పోయిన జన్మలో ఏదో రకమైనటువంటి బాధలు ఎవరినైనా పెట్టి ఉండవచ్చు, ఈ జన్మలో దాన్ని నీవు అనుభవించవలసిందే. ఆ తర్వాత శనికేతువులు కూడా కలిసి ఉంటే 40% వరకు మాత్రమే చెడు ఫలితాన్ని పొందుతారు. ఇద్దరూ మారకులైతే, మారక స్థానాల్లో ఉండి మారకాధిపతులై గనక ఉంటే 100% ఫలితాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది. జాతక చక్రంలో 3, 6, 8, 12 స్థానాల్లో ఉన్నా, లేదా ఆ గ్రహములకు అంటే శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలకు కూడా పాపస్థానాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. మళ్ళీ అంటే వాళ్ళకి శత్రుస్థానం కానీ, వాళ్లకు నీచరాశి కానీ అయినట్టుంటే 150%, అంటే 3, 6, 8, 12 స్థానాలు కాకుండా మిగతా స్థానాలు జాతకం యొక్క చక్రంలో 5, 7, 9 స్థానాల్లో ఉన్నప్పటికీ అది గనక నీచరాశి అయి ఉన్నట్టయితే ఆ గ్రహానికి, అక్కడ ఆ గ్రహం ఉన్న 150% ఫలితాన్ని, మీరు చెడు ఫలితాన్ని పొందవలసిందే. ఇక శుభకారకుడైతే 50% నుంచి 60%, అదే మంచి ఉచ్ఛామూల త్రికోణ స్థానం కనుక ఆ గ్రహం శని, రాహు, కేతువుల్లో ఉన్నట్టయితే వారు, ఈ గ్రహాలు 50 నుంచి 60% వరకు దోషాన్ని కలిగిస్తాయి, ఆ తర్వాత సుఖాన్ని పొందుతారు. శని రాహులు ఇద్దరూ శుభయోగ కారకులైనట్టయితే
చింతించే అవసరం లేదు, కానీ ఒక 20% అనుభవించవలసి వస్తుంది. ఈ యోగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు జాతకుడు అనుభవిస్తాడు ఈ జన్మలో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఇంట్లో కలహాలు, దానికి సంబంధమే ఉండదు, కలహాలకు సంబంధమే ఉండదు, ఏ కారణము ఉండదు, కానీ రోజు ఏదో రకమైనటువంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవసరానికి రాని టెన్షన్లు, నీకు సంబంధమే లేదు, పక్క వాళ్ళ ఇంట్లో లౌడ్ స్పీకర్ మాది అరుస్తూ ఉంటే మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అది మనకు సంబంధం లేదు అయినా మనకు టెన్షన్ వస్తుంది. కెరియర్లో అవాంతరాలు, నీవు చేస్తున్నటువంటి కెరియర్ ఏదైతే చదువుకోవాలనుకున్నా ఉద్యోగంలో కానీ ఇటువంటి విషయాల్లో అన్ని అవాంతరాలు, డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటాయి. స్వయంగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. కుటుంబ కలహాలు కలుగుతూ ఉంటాయి. శారీరక రోగ బాధలు, శరీరంలో ఏదో రకమైనటువంటి అనారోగ్యం కలుగుతూనే ఉంటుంది. ఒకటి తక్కువైతే ఇంకోటి వస్తూ ఉంటుంది. ధనమునకు కష్టాలు, 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు కానీ 3వ తారీఖు వచ్చిన తర్వాత 1,00,000 పైసలు కూడా వీడి దగ్గర ఉండే ఎక్కడ పోయినాయి వాడికే తెలియదు. ఆ విధమైనటువంటి ధన సమస్యలు కూడా ఎదుర్కొంటాడు. వైవాహిక సుఖం లేకపోవడం, మంచి భార్య ఉంటుంది కానీ వీడికి భార్యాభర్తల్లో అన్యోన్యత తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల్లో విభేదాలు రావడం, చిన్న విషయానికి పెద్దగా చర్చించుకోవడం, సంతాన విషయంలో బాధలు కలగడం, కాకపోవడం కానీ, అబార్షన్స్ కావడం కానీ, ఒకవేళ సంతానం కలిగినా వాళ్ళు అనారోగ్య బాధితులుగా ఉండడం కానీ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య కలహాలు పెట్టి, కొత్త విషయం అండి ఇది, ఆనందించడమే కాకుండా వీరి వల్ల ధనాన్ని సంపాదించే వారితో పరిచయాలు కానీ, తన సంబంధీకులు కానీ అతి మిత్రుత్వంగా ఉండి, మీతో బాగా మిత్రుత్వంగా ఉండి వాడికి ఏ పని ఉండదు. అంటే మిమ్మల్ని నాశనం చేయడానికి కొంతమంది పూనుకొని ఉంటారు. బంధువులలో ఉండొచ్చు, మిత్రులలో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. ఆ యొక్క గ్రహాల యొక్క స్థానాన్ని బట్టి మనం దాన్ని నిర్ణయం చేయొచ్చు. మనం చెప్పొచ్చు అనమాట, మీరు మిత్రులతో దూరం ఉండండి, బంధువులతో దూరం ఉండండి, మీ బంధువులు నీ యొక్క సంసారాన్ని నాశనం లేపుతున్నాయి అని చెప్పడానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేస్ను బట్టి మనం చెప్పుకోవచ్చు. కుటుంబంలో కలహాలు తెచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటుంటారు. అంటే వాడికి ఎదుటివాడికి సంసారంలో చిక్కులు పెట్టేస్తారు. వీడు ఆనందంగా వాడి డబ్బులు తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అటువంటి వారిని దూరంగా పెట్టుకున్నట్టయితే గ్రహించండి మీరు, నాకు ఎంతవరకు వీళ్ళు మేలు చేస్తున్నారు, ఒక 10 ఏళ్ల నుంచి చూడండి, వాళ్ళు 10 ఏళ్లలో నాకు ఎక్కడెక్కడ అన్యాయం చేశారు వీళ్ళు అనే విషయాన్ని ఆలోచన చేసి, నీ కష్టం ఉన్నప్పుడు వాళ్ళు నీకు వచ్చారా అనేది ఆలోచన చేసి, ఎవరైనా మిమ్మల్ని తిట్టారా, ఏ విధంగా తిట్టారు, ఇవన్నీ చూసుకొని వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడం అనేది చాలా మంచి నిర్ణయం. మరి దీనికి ఏం చేసుకోవాలి? ఇవన్నీ గ్రహాలు, శని రాహువులు కలిసి ఉన్నారు, శని కేతువులు కలిసి ఉన్నారు, 3, 6, 8, 12 స్థానంలో ఉన్నారు, ఇవన్నీ బాగానే ఉంది. మరి మరి దీనికి యొక్క నివారణ ఏమైనా ఉందా అంటే, ఈ 3 గ్రహాలు కూడా నిశాగ్రహాలు, అంటే రాత్రిపూట గ్రహాలు, ఇవి బలం ఎక్కువ వీళ్ళకి. అందుకనే మనం జపం కూడా ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే రాత్రిపూటనే జపం చేయాలి. ఈ 3 గ్రహాలకి ఏ గ్రహం మీకు బాగలేదో ఆ 2 గ్రహాలకి మీరు బీజమంత్రం, ప్రతి గ్రహానికి బీజాక్షరాలు ఉన్నాయి కనుక ఆ బీజాక్షర మంత్రాలు 40 రోజులు, రోజుకు 1000 ప్రకారంగా 40 రోజులు చేయాలి. రెండోది ఏమిటంటే, ఒక బూరున్నటువంటి, ఆ పీచు ఉన్నటువంటి కొబ్బరికాయను తీసుకొని దాన్ని ముందర పెట్టుకొని ఒక ప్లేట్లో జపం చేసి, ఆ చేసిన తర్వాత ప్రతి 100కు ఒకసారి దాని మీద ఊపాలి అని ఊపేయాలి. ఆ విధంగా 10 సార్లు ఊపిన తర్వాత దాన్ని మనం పారే నీళ్ళల్లో దాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టినట్టయితే కూడా మనకు ఆ యొక్క గ్రహ దోషం అనేది దూరం పోతుంది. ఇంకొకటి ఏమిటి, శివారాధన చేయడం కూడా చాలా మంచిది. ఎందుకంటే శనికి రాహుకి శివుడు అంటే కొంచెం భయము భక్తి 2 ఉన్నాయి కనుక మనం ఎప్పుడైతే శివారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన ఇవి చేస్తూ ఉన్నామో వాళ్ళకి కూడా కొంచెం భయము, అంటే చెడును అనేది చేయకుండా ఉంటారు. దుర్వ్యసనాలు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా దూరంగా ఉన్నట్టయితే కూడా కొంతవరకు మీరు అతిక్రమించవచ్చు. సాత్విక భోజనం చేయడం చాలా ఉత్తమం.
తన పనిని మాత్రం ముఖ్యంగా పెట్టుకోవాలి. ఎవడో ఏమంటున్నాడు, వాడిని అందాం, వీడిని అందాం, వాడి మీద రేజ్ అవుదాం, వీడి మీద రేజ్ అవుదాం అని కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచి నీ పని ఏమిటో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కూడా మీరు అలవాటు చేసుకున్నట్టయితే కూడా మీకు ఎటువంటి కష్టాలు దూరం అవుతాయి. మీ జాతక చక్ర ప్రకారం శని రాహు కేతువుల యొక్క దశ అంతర్దశలు కూడా నడుస్తూ ఉన్న సమయంలో అయితే 7.5 సంవత్సరాల శని నడుస్తున్న, ఆ తర్వాత 4వ స్థానంలో శని ఉన్న, 12వ స్థానంలో శని ఉన్న, 8వ స్థానంలో శని ఉన్న ఆ సమయంలో కూడా మీకు ఈ యొక్క గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ ఏలినాటి శనిలో ఈ యొక్క గ్రహాలకు తప్పనిసరిగా శాంతి హోమము దానము చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. దీన్ని కూడా మీరు ఆచరించి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ జయ శ్రీకృష్ణ.